వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు నదర్ వ్లాగ్. సో టైం వచ్చేసి అయితే 7:10 అవుతుంది. సో ఇప్పుడే వేకప్ అయితే అన్నమాట. యాదగిరిగుట్టలో అయితే ఉన్నాం. నేను లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా. సో పోయి ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఇక్కడ నుంచి అయితే స్వర్ణగిరికి అయితే వెళ్దామని ప్లాన్ చేసారు మనలో. సో స్వర్ణగిరికి వెళ్ళి అక్కడ నుండి అయితే ఇంటికి అయితే వెళ్దాం. సో వన్స్ ఒకసారి ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ కలుస్తా. 7:50 అయితే అవుతుంది. స్నానం ఇట్లా అంతా అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే స్వర్ణగిరి వచ్చేసరికి 28 కిలోమీటర్స్ చూపిస్తుంది మనకున్న లొకేషన్ నుండి, అండ్ 30 మినిట్స్ ఎస్టిమేటెడ్ టైం అయితే. సో వన్స్ మన వాళ్ళు ఒక్కసారి రాగానే టిఫిన్ చేసేసి, మన వాళ్ళు అయితే ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చి అన్నమాట టిఫిన్ కూడా. సో టిఫిన్ చేసేసి ఇక్కడ నుండి అయితే స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అవుదాం. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం అయితే కలుద్దాం. 9:36 we are started. సో ఇక్కడ ఎంట్రీ అనగానే ఇక్కడ ముంగడినైతే కార్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేసి పార్కింగ్ కోసం అయితే తీసుకున్నాం అనమాట. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. సో ముంగడైతే టెంపుల్ ఉంది. సో లోపలికి అయితే వెళ్దాం. అండ్ ఫోన్ నాకు తెలిసి కౌంటర్లో పెట్టమంటారు. సో ఎందుకంటే ఫొటోస్ తీసుకోవాలి కాబట్టి అక్కడ దగ్గర కాకి వెళ్ళాక కౌంటర్లోనైతే పెడదాం. సో ఇది ఎంట్రన్స్ అండ్ ఇది టెంపుల్. ఇంకా సమ్ కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుందన్నమాట టెంపుల్ది. ఇంకా పెయింటింగ్ కాలేదు, కన్స్ట్రక్షన్స్ కాలేదు. అండ్ ఆ పార్కింగ్ దగ్గర కూడా ఇంకా రోడ్ అయితే కాలేదు. శివారి పదాలు. అండ్ ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అయితే. బాగుంది ఇది స్టెప్స్ అయితే. అండ్ చిన్న చిన్న స్టాచ్యూస్. అండ్ ఇక్కడ సైడ్ అటు సైడు ట్రీస్ చిన్నవి. అండ్ మొత్తం సీసీ కెమెరాస్. సో ఇది లోపల వ్యూ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసరికి హనుమంతుడి విగ్రహం ఉంది. ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది మెయిన్ గోపురం అయితే గుడి లోపల ఉంది. అండ్ గజస్తంభం. అండ్ పర్సన్ టికెట్కి అయితే స్పెషల్ దర్శనానికి అయితే 50 రూపీసు, స్పెషల్ ఎంట్రీకి అయితే 500 రూపీసు. అట్లనైతే కౌంటర్లోనైతే తీసుకుంటున్నారు. టైం అయితే 11 అవుతుంది. సో దర్శనం అయితే కంప్లీట్ అయింది. అక్కడ నుంచి ముంగడికి వెళ్ళి అక్కడ తీసుకుంటే ఇక్కడనైతే ఎగ్జిట్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం గుడిలోకి ఎంటర్ కావడానికి ముందే గణపతి టెంపుల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా ముంగడికి వెళ్తేనైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఇది టెంపుల్ ద్వారం అయితే మధ్యస్తంభం లోపల కనిపిస్తుంది మనకైతే. మేబీ ఫోన్ అయితే ఇక్కడనే పెట్టేయాలనుకుంటా. సో ఫోన్ ఇక్కడ పెట్టేసి దర్శనానికి వచ్చిన తర్వాత గుడి గురించి అయితే మాట్లాడుకుందాం ఒకసారి. ఎగ్జిట్ అనమాట. సో లోపలనైతే పీస్ ఉందన్నమాట మొత్తం. అండ్ మన వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ కూడా దగ్గర 10 ఫీట్ దాకా చాలా పెద్దగా, చాలా భారీగా మంచిగా ఉందన్నమాట. అండ్ లోపల అర్చకులు కానీ మిగతా కానీ అంతా బాగుంది. సేమ్ మన ఇప్పుడు యాదగిరిగుట్టలో ఎలాగైతే ఉందో టెంపుల్ కన్స్ట్రక్షన్, వే ఆఫ్ కన్స్ట్రక్షన్ సేమ్ అదే విధంగా ఉందన్నమాట. ఇది కూడా సేమ్. అండ్ ఇంకోటి ఏముంది అంటే చెప్పడానికి, లోపల ప్రసాదం ఫ్రీగానే ఇస్తున్నారు. అండ్ వాటర్ ఫెసిలిటీ బాగానే ఉంది లోపల.
అండ్ ఇంకొంచెం కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతుందన్నమాట. ఇంకొక 2-3 మంత్స్లో మొత్తం కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. అప్పుడైతే అందరూ వచ్చి చూడొచ్చు. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చేది. అండ్ ఇక్కడైతే హనుమాన్ స్టాచ్యూ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా మొత్తం కాలేదు. ఇది మనకు మోస్ట్లీ రీల్స్లలో ఎక్కువ పాపులర్ అయ్యేది అనమాట. పైన చక్రం ఉంటుంది కదా అది. అండ్ ఈరోజు వచ్చేసరికి ట్యూస్డే. సో క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. సో అందుకే తొందరగా అయితే దర్శనం అయిపోయింది. అండ్ పక్కనే మనకు హైవే ఉంది, నేషనల్ హైవే, అండ్ రైల్వే ట్రాక్ కూడా ఉంది. అండ్ దీనికి దగ్గర మనకు నల్గొండ, భువనగిరి అయితే వస్తుంది అనమాట. ట్రైన్ అయితే ఇప్పుడే పోతుంది. సో ఇది మనకు మోస్ట్లీ రీల్స్లలో కనిపించేది. మొత్తం స్టోనే. వే ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది, బాగుంది. అండ్ ఆర్కిటెక్చర్ కూడా ఎవరో కానీ ఆ డీటెయిలింగ్ అయితే చాలా ఏర్పడిపోతుంది అనమాట. ఏమంటారు, ఆ మూలలు కానీ, ఆ ఎడ్జెస్ కానీ, షార్ప్నెస్ కానీ చాలా బాగా చేశారు. సమ్మర్ నుండి రిలీఫ్ కావడానికి స్ప్రేలు కూడా స్ప్రింక్ చేస్తారు అనమాట వాటర్. అండ్ ఇక్కడ ఇంకొకటి మహల్లా ఉంది, మరి ఈ లోపల ఇంకేముందో తెలియదు. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేద్దాం. అండ్ ఇంకోటి మనకు వాటర్లో చూపిస్తారు కదా, వాటర్లో స్వామివారు పడుకునేది, అది మనకు టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఇది అదే. ఈ టాప్ నుంచి అయితే వ్యూ స్వామివారిది బాగుంది, కానీ కొంచెం వాటర్ని కొంచెం ఫ్రెష్గా మెయింటైన్ చేస్తే బాగుండేది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ. అండ్ ముంగడ వచ్చేసి పార్కింగ్ అయితే ఉంది ఇక్కడ. ముంగడ కనిపిస్తుంది అయితే భువనగిరి ఫోర్ట్. అండ్ దీనికి దగ్గరనే ఒక 5 కిలోమీటర్స్ అంతే. అండ్ ఇక్కడ ముంగడ కనిపిస్తున్న రోడ్ అయితే వచ్చేసి నేషనల్ హైవే. అండ్ దాని పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. అక్కడ నుంచి నేరుగా వస్తే ఇక్కడనైతే మనకు పార్కింగ్ అయితే ఉంటుంది. ఈ పార్కింగ్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే లోపలికి అయితే రావచ్చు. ఇంతే ఓవరాల్ స్వర్ణగిరి అయితే మోస్ట్లీ కవర్ చేసిన అనుకుంటున్నా. సో హ్యూమిడ్ అయితే అడ్డగోలు ఉంది. సో ఇప్పటికే లేట్ అయింది. సో జస్ట్ ఒక 1 అవర్ అనుకున్నాం వీడికి. సో వర్క్ అవుతుంది అనమాట. సో వెళ్ళాలి ఇంటికి అయితే. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.